మాది ఉప్పరపల్లి గ్రామం చంద్రపేట మండలం. గతంలో పెద్ద శ్రీనివాస్ రెడ్డి మాకు చాలా పనులు చేసిండు. మీ యొక్క దళితులం మాకు కూడా 3 ఎకరాల స్కీన్ కూడా ఆయన పర్సనల్గా తెప్పించడం జరిగింది. మాకు కూడా చాలా పనులు చేసిండు. రోడ్డు విషయంలో కానీ మా విలేజ్లో రైతు వేదికలు కానీ ప్రతి ఒక్క పనులు చేసిండు. సిసి రోడ్లు కానీ అడగంగానే ఇచ్చిండు. మా గతంలో మా ఊళ్ళో ఎప్పుడు కూడా అంత సిసి రోడ్లు గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు అభివృద్ధి జరగలేదు. గతంలో పెద్ద శ్రీనివాస్ రెడ్డి ఒకటే టర్ములో సిసి రోడ్లు 75% సిసి రోడ్లు పోయడం గత ఆయన ఒక్కందే నిర్ణయించుకున్నాం. ఆయన మాకు ఎన్ని చేసినా కూడా ఆయన రుణం మేము తీసుకోలేము. చాలా పనులు చేసిండు. కళ్యాణ లక్ష్మి కానీ పింఛన్లు కానీ ఏది కింద చిన్న తేడా వచ్చినా సార్ మాకు ఈ ప్రాబ్లం ఉన్నా అంటే ఇమ్మీడియట్గా అధికారులకు ఫోన్ చేసి పని చేయించేది. రోడ్లు కానీ నీళ్లు కానీ అభివృద్ధి కానీ ఆయనతోనే సాధ్యమైంది. ఆయన పోయినట్టు ఒక దేవుడు మమ్మల్ని తీసుకుపోయినంత బాధతో మేము బాధపడుతున్నాం. ప్రజల నాయకుడు అలాంటి వ్యక్తి మాకు మా నర్సంపేటలో మళ్ళీ ఒక జన్మ ఉంటే మళ్ళీ అలాంటి దేవుడు దొరుకుతాడని ఆశిస్తున్నాం. వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాడు అంటే పెద్ద సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా మంచి మర్యాద ఇచ్చేది, రాగానే కూర్చో అన్నది. కొన్ని విలేజ్ నుంచి వేస్తాం మీ ప్రోటోకాల్ ప్రకారంగా మా సర్పంచ్ మాజీ ఎంపీడీసీ వాళ్ళ మటుకు వస్తే విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా అన్న మా పరిస్థితి ఇది అంటే వీళ్ళు దళితులకి వస్తుంది సమస్య వచ్చిందన్న ఏ విషయాలనే కానీ ఇమ్మీడియట్గా అధికారులకు ఫోన్ చేసేది, వీళ్ళని కలుపుకొని మీరు పని చేసామని చెప్పేది. రేపు జరగబోయే మళ్ళీ ఎలక్షన్లో కూడా 75% కొత్త యువకులని ఎన్నుకుంటాము. గవర్నమెంట్ మన ఇస్తుంది. మీరు ధైర్యం ఆశీర్వాదపడకుండా మీరు ధైర్యంగా ఉండిరి. రేపు ముందుగాల మేమే ఉంటాము, మీకు అండదండగా ఉంటాము. ప్రభుత్వం మన వస్తుంది. కార్యకర్తలు అందరూ మంచిగా పనిచేస్తాను, మంచిగా ఉండాలని చెప్పేది అన్నట్టు. రాకముందు ఉద్యమ నేత కదా మన పెద్ద సుదర్శన్ రెడ్డి, అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా చెప్పరాదు. కానీ ఈ దేశానికి కావాల్సిన వ్యక్తి, ఆ వ్యక్తి అసలు మాటలతో చెప్పరాదు. అట్లాంటి వ్యక్తి కూడా దొరకడో అని మా బాధ. ఆ వ్యక్తి మంచి వ్యక్తి, మంచి కార్యకర్తను, ప్రతి వాళ్ళను నమస్తే అంటే నమస్తే అనేది సెకండ్ తీసుకునేది. ఇప్పటి నాయకులు చిన్న చిన్న లీడర్స్ ఆయన కాళ్ళు మొక్కినా కూడా పనికిరారు. అంత మంచి వ్యక్తి. ఇప్పుడు లేరు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? చాలా బాధ అనిపిస్తుంది నాన్న. ఆయన ఉండాలి దేవుడికి. దేవుడు ఎప్పుడైనా ఉండనుండే కానీ మరి దేవుడు తీసుకుపోయిండు. మనం కూడా పోయేటోళ్ళమే. ఏం చేద్దాం? ఏమేమి పనులు చేసిండు మీ నియోజకవర్గానికి? ఏమేమి పనులు చేసిండు? సిసి రోడ్లు చేసిండు, మోరీలు చేసిండు, బ్రిడ్జిలు కట్టిండు, అన్నీ చేసిండు. అనుభవం ఎట్లా ఉండే ఉద్యోగం? సో గౌరవ కేసీఆర్ గారు నా తోటి సహచరుడు అన్న ఉద్యమకారుడు. ఆయన జీవితం అయితే నీతి న్యాయం ధర్మానికి ప్రతిరూపం మా సుదర్శన్ అన్న. అలాంటి మహానుభావుడు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యేగా కాకుండా మా ఊరు అల్లుడైనే. మాది నాగారం అంటే చెట్లపండి, పుట్లపండి, బోళ్ళపండి, బొచ్చలపండి ఉన్న చివరి ఊరు. మా ఊరు అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు మా ఊరు అల్లుడని గొప్పగా అనుకున్నాం. కానీ ఈ త్వరగా ఇట్లా జరుగుద్దని చెప్పేసి మేము అనుకోలేదు. అది సడన్గా జరిగింది. ఏది ఏమైనా సర్వజన విశ్వజన ఆశీర్వాదం ఉన్న ఆ వ్యక్తిని దురదృష్టవత్తు వారు పరమపదించిన బాధాకరం. ఏది ఏమైనా సరే వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి యొక్క జీవితం కొవ్వొత్తి లాంటిది. ఆయన హరించుకోపోయినా సరే ఇతరులకు వెలుగునిస్తాడు తప్ప చీకటిని మాత్రం పంచడు. అలాంటి మహానుభావుడు తోటి సహచర ఉద్యమకారుడు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం, విచారకరం. ఏది ఏమైనా వారి ఆత్మశాంతి చేకూరాలి, మా స్వప్నకు మనోధైర్యం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మీ నియోజకవర్గంలో తెలంగాణ రాకముందు పోరాటం చేసిన కాదు, యుద్ధంలో పోరాటం చేసిన అప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్లు అయినా అంటే? అయితే నాకు తెలిసిన వద్దు వారి యొక్క జీవితం అన్నది నీతి న్యాయం ధర్మానికి ప్రతిరూపం ఆయనే. అలా ఎలాంటి అహంకారం లేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన నేను గ్రహించింది ఏంటంటే అలాంటి కల్ముషం లేని వ్యక్తి మాకు ఉండడం, ఈ మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారి హృదయంలో నేను గ్రహించిన వ్యక్తిగతంగా ఎలాంటి అహంకారం లేదు.